అందరికీ నమస్కారం. నేను మీ రాము ఉప్పాడ. అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మధ్య మన దేశంలో ఎక్కడ చూసినా దేశభక్తుల సంఖ్య బాగా పెరిగింది. దేశభక్తి అనే మాట వినియోగంలో కూడా చాలా ఎక్కువైంది. అయితే ఆ దేశభక్తి ఏ రూపంలో ఉండాలి అనే విషయం మీదే స్పష్టత అనేది లేదు. పూర్వం అప్పుడెప్పుడో గురజాడ అప్పారావు గారు దేశభక్తి అనే ఒక గేయాన్ని రాస్తూ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే ఒక గేయాన్ని రాస్తూ అందులో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పినప్పటికీ ఎప్పటికీ కూడా దేశభక్తి అంటే జెండాను పట్టుకుని ఊరేగటం, దేశ చిత్రపటానికి ప్రణమిల్లటం, ఇదే దేశభక్తిగా చలామణి అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను రాసిన దేశభక్తి ఉండాల్సిందే అనే ఒక చిన్న కవిత మీకు వినిపించబోతున్నాను. దేశభక్తి ఉండాల్సిందే. దేశభక్తి అంటే దేశ చిత్రపటానికి మొక్కడమో, భక్తి గీతాలు పాడడమో, జెండాలు పట్టుకొని ఊరేగడమో కాదు. దేశభక్తి అంటే దేశ చిత్రపటానికి మొక్కడమో, దేశభక్తి గీతాలు పాడడమో, జెండాలు పట్టుకుని ఊరేగడమో కాదు. గత పోరాటాల స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవటం, త్యాగాల ద్వారా సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవటం, త్యాగాల ద్వారా సాధించుకున్న ప్రజాతంత్రాన్ని నిలుపుకోవటం, ప్రజలు రాసిచ్చుకున్న రాజ్యాంగానికి రక్షణగా నిలవటం, చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం. దేశభక్తి అంటే సార్వభౌమత్వాన్ని నిలపటం, సామ్యవాదం వైపు వడివడిగా అడుగులు వేయటం, లౌకిక భావనకు విలువనివ్వటం. దేశభక్తి అంటే దేశ సంపదను, సహజ వనరులను పరాయి పాలు కాకుండా చూడటం, ప్రభుత్వ సంస్థలు, ఆస్తులను కార్పొరేట్ చేత చిక్కకుండా చేయటం. దేశభక్తి అంటే మితిమీరిన పన్నుల పేరిట ప్రజల నడ్డి విరవకపోవటం, ప్రజల స్వావలంబనకు ఆలంబనగా నిలవటం. దేశభక్తి అంటే పదవుల కోసం నానాగడ్డి కరవకపోవటం, అధికారం కోసం అడ్డదారులు తొక్కకపోవటం. మీది మిక్కిలి చట్టాన్ని, రాజ్యాంగాన్ని మీరిన వారికి నీ ఓటుతో తాట తీయటం. అప్పుడే నువ్వు నికార్సైన ప్రజాస్వామ్య పౌరుడిగా మెలగలుగుతావు. దేశభక్తి అంటే మతభక్తి వంటి మానసిక వైకల్యం కాదు, పిచ్చితనంతో విర్రవేగటానికి. కాబట్టి దేశభక్తులారా, దేశం పట్ల మనకు ఉండాల్సింది భక్తి కాదు, ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మనకు ఉండాల్సింది బాధ్యత అనే విషయాన్ని గుర్తెరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.